మనమైతే దీపారాధన అయితే చేస్తున్నాం కానీ ఏ ఆయిల్ వాడుతున్నాం అసలు ఏముంది ఆయిల్లో అనేది మాత్రం తెలుసుకోలేకపోతున్నాం. మనం ఏదో పూజ స్టోర్కి వెళ్తున్నాం లేదా డిమార్ట్లో కానీ ఎక్కడైనా సరే బయట తీసుకుంటున్నాం కానీ అది ఏ ఆయిల్ దాంట్లో ఏం ఆయిల్ కంటైనింగ్ ఉంటుంది అనేది మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇది అయితే దాని గురించి అండి. నిన్న ఒక ఆయిల్ తీసుకొచ్చినాం, ఇక్కడ లోకల్లో ఉన్నది స్నేహ బ్రాండ్ది దీపం ఆయిల్ అని ఇచ్చిండ్రు. కానీ నేను చూసిన తర్వాత ఈ మధ్య చాలాసార్లు ఇది చూసిన తర్వాతనే కొంటున్నాను నేనైతే. ఇందులో ఏముంది అంటే ఇట్ కంటైన్స్ ఇంగ్రీడియంట్స్ చూడండి ఒకసారి. రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్, దట్స్ ఇట్. ఇందులో ఇంకా ఏం లేదు. మనం దీనికి 180 రూపీస్ పెట్టి తెచ్చుకొని దీపారాధన ఆయిల్ అని చెప్పి మనం దీపారాధన చేస్తున్నాం. కానీ ఇది చూడండి, ఇది నేను పూజా స్టోర్లో తీసుకున్నా. నిరంతర డివైన్ పూజ ఆయిల్, పూజా స్టోర్ అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను నేను వరంగల్లో. అండ్ ఇందులో చూడండి ఏముందో: జింజర్లీ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, ఇల్లుప్పాయి, మహా ఆయిల్ అంట, జాస్మిన్ ఫ్రాగ్రెన్స్తో. ఇది మాత్రం మంచి స్మెల్ ఉంది. ఇందులో చూడండి నో పామోల్ ఆయిల్ అండ్ సూపర్ ఆల్ ఇన్ ఆయిల్ అంట. ఈ రెండు లేవు అని ఉంది ఇందులో అయితే. కానీ ఇది మాత్రం మంచి జాస్మిన్ స్మెల్ వచ్చిందనమాట ఇది వెలిగించిన రోజులు. అండ్ ఇది నేను డీమార్ట్లో తీసుకున్నా. డీమార్ట్లో కూడా అనురాగ్ ఆయిల్ అని, స్నేహ ఆయిల్ అని ఇంకా చాలా ఉన్నాయి. బట్ నేనైతే ఇది తీసుకున్నా, శ్రీదివ్య వాళ్ళ అది. ఇందులో చూడండి కోకోనట్ ఆయిల్, కుసుమ్ ఆయిల్, ససేమ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ అండ్ మహా ఆయిల్. ఇది కూడా మంచి ఏమంటారు కాంప్రహార్ ఉంటుంది కదా, హాతి కర్పూరం వాసన అనమాట ఈ ఆయిల్ అయితే. దీని ఫ్రాగ్రెన్స్ కూడా చాలా బాగుంది. మీరు ఆయిల్ తీసుకునేటప్పుడు దీనికి కూడా 180 రూపీస్ అండ్ ఇది 180. అండ్ ఈ రైస్ బ్రాన్ ఆయిల్ కూడా 180. నేను డీమార్ట్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఇక్కడ ఏముంది అనేది చెక్ చేసుకుంటా కంపల్సరీ. ఇక్కడ ఉంటుంది అనమాట. ఇందులో దీనికేమో ఇక్కడే ఉంది కదా, ఇక్కడ ఉంది. కానీ కొన్నిటికి ఇక్కడ ఉండదు. మనకి ఇంగ్రీడియంట్స్ అని చెప్పేసి సేమ్ ఈ స్నేహ ఆయిల్కి అయితే ఎట్లా ఉందో ఇగో ఇట్లా ఇక్కడ రాసి ఉంటుంది అనమాట. మీరు ఎవరైనా సరే తీసుకునేటప్పుడు ఇవంతా చెక్ చేసుకొని మరీ తీసుకోండి. ఏదో దీపం ఆయిల్ కదా ఇచ్చింది తెచ్చుకున్నాం పూజ చేసాము అంటే మనకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. ఇదే రైస్ బ్రాన్ ఆయిల్ని మనం షాప్లో మామూలుగా ప్రియా కానీ లేదా విజయ కానీ ఇట్లా తీసుకుంటే మనకు 130 or 140 అంతలోనే వచ్చేస్తుంది. కానీ దానికోసం మనం ఎస్పెషల్గా 180 రూపీస్ కట్టి పూజ ఆయిల్ అని తెచ్చుకొని అంత వేస్ట్ అదంతా. ఒకసారి చెక్ చేసుకొని తెచ్చుకోండి. ఈ ఆయిల్ ఫ్రాగ్రెన్స్ కూడా చాలా బాగున్నాయి రెండు ఆయిల్స్, ఈ నిరంతరాను అండ్ శ్రీదివ్యది. ఈ రెండు మాత్రం ఒకవేళ పూజా స్టోర్లో తీసుకున్నా కానీ మీరు కంపల్సరీ చూడండి దాంట్లో ఏముంటుంది ఏంటి అని. 5 types ఆఫ్ ఆయిల్స్ కలిసి ఉన్నాయి, ఈ మధ్య వస్తున్నాయి. మనం ఒకసారి అది చెక్ చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. మీరు కూడా ఈసారి అట్లా చెక్ చేస్తారు. అంటే చెక్ చేసేవాళ్ళు ఓకే, కానీ చాలా మంది అయితే చెక్ చేయకుండా ఏదో రేట్ తక్కువ 5 రూపీస్ తక్కువ ఉంది కదా అని చెప్పి అంటే ఏది పడితే తెచ్చుకుంటాం అనమాట. కానీ అట్లా కాకుండా ఇలా ఒకసారి చెక్ చేసుకొని తెచ్చుకోండి. మన పూజా రూమ్లో దీపం వెలిగించినప్పుడు కూడా ఈ కర్పూరం వాసన కానీ జాస్మిన్ వాసన కానీ చాలా మంచి ఫ్రేగ్రెన్స్ అండి. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మైండ్కి కూడా. అది వెలిగించినంతసేపు, అది వెలుగుతున్నంతసేపు కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట మన బ్రెయిన్ కూడా. సో ఎప్పుడైనా సరే ఆయిల్ తెచ్చుకునేటప్పుడు ఇలాంటివన్నీ చెక్ చేసుకొని మరి తీసుకొచ్చుకోండి. కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి. ఇట్లాంటిది ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఛానల్ని ఫాలో చేయండి. ఒక లైక్ అయితే ఇవ్వండి తప్పకుండా. మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమందికి ఇది షేర్ అవుతుంది. థ్యాంక్ యూ.